కనుమ పూట కాకి కూడా తలస్నానం చేస్తుంది. గుమ్మం వదిలి వేరే ఊరు వెళ్ళదు. లేవండి లేవండి అందరూ వెళ్ళి గోదారికెళ్ళి స్నానం చేసి రండి అని గట్టిగా మా అందరికీ వినబడేలా చెప్తుంది నాయనమ్మ. నిజంగానే వెళ్ళేసరికి గోదాట్లో కాకి కనబడలేదో చెప్తా నీ సంగతి అన్నా. నీ బోందా కాకి స్నానం చేస్తుంది అన్నా, గోదాట్లోనో గంగలోనో నేను చెప్పానా అనేసిందావిడ. ఇన్ని లాజిక్కులు మాట్లాడిన నాయనమ్మ, లాయర్ అయ్యుంటే కేసు కోర్టు దాకా వెళ్ళకుండా చర్చల్లో భాగంగా లాయర్ ఇంటి దగ్గరే క్లోజ్ అయిపోయేది. ద్వాపర యుగంలో కనుమ పండగ చేశారు. అంతా ఇలా తెల్లారగట్టే స్నానాలు అవి చేసేసి రెడీగా ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి గోవులను కాపాడటంతో మొదలు అని కలియుగంలో మా నాయనమ్మ చెప్పింది. కాబట్టి 100% అదే నిజం. మా ఇంట్లో కనుమ పండగంటే ఓ హడావుడి ఉండేది. అంటే అమ్మ, నాయనమ్మ నైవేద్యాలు పెట్టేవారు. గోడకి 3 గీతలు గీసి, అమ్మవారిగా భావించి, పూజ చేసి, గారెలు, నైవేద్యం పెట్టి, అవి అందరికీ ఇచ్చేవారు. సాయంత్రం మా ఊరి శివాలయంలో కర్రసాము పోటీలయ్యాక తోలుబొమ్మలాట ఉండేది. చాకులాంటి కుర్రాళ్ళు చాలా వేగంగా కర్రలతో విన్యాసాలు చేసేవారు. అద్భుతంగా ఉండేది. తోలుబొమ్మలాటలో భాగవతం ప్రదర్శించేవారు. ఇవాళ పశువులను బాగా అలంకరించి, వాటితో ఒక్క పని కూడా చేయించకుండా పువ్వుల్లా చూసుకునేవారు. మా సత్తయ్య అయితే వాటి కొమ్ములకు రంగులు వేసి, పువ్వులు చుట్టి, మెడలో పూసల దండలు వేసి, భక్తిగా దండం పెట్టుకొని మమ్మల్ని నమస్కారం చేసుకోమని చెప్పేవాడు. నాయనమ్మ రాళ్ళ ఉప్పు పళ్ళెం నిండా వేసి, ఆ పళ్ళెంతో వాటికి దిష్టి కూడా తీసేసేది. ఈరోజు మా ఊరి గోపాలస్వామి పల్లకిలో మా ఊరంతా ఊరేగుతారు. వెలిగించిన దీపం కొద్దీ బియ్యం, అరటిపళ్ళతో రెడీగా ఉంటే అవి ఆయనకిచ్చి దండం పెట్టుకుంటే ఆయనే అందరినీ పలకరించేవారు. భోగి, సంక్రాంతి పండగలు, దేవేరులతో చేసుకున్న శ్రీనివాసుడు కనుమ రోజు వనవిహారానికి వెళ్తాడు. అందుకే ఇవాళ తిరుమలలో పార్వేట ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. కనుమ రోజు ప్రయాణం చెయ్యకూడదు అనేది నాయనమ్మ. పూర్వము ఎడ్లకి పూజ చేసేవారు. కాబట్టి ఎడ్ల బండ్ల మీద ప్రయాణాలు కదా! అందువల్ల ఆ రోజు వాటికి విశ్రాంతి ఇవ్వాలి అనే ఉద్దేశంతోటి ప్రయాణము చేయకూడదు అని నాయనమ్మ చెప్పేది. ఇంకేదైనా ఉందేమో తెలీదు. ఎప్పుడూ పండగ ముందు రోజు ముగ్గులు వేసే మా ఇంట్లో మాత్రం కనుమ పండగ అయిన తెల్లవారుజామున రథం ముగ్గు వేసి కొంత దూరం దాకా ఒక గీత గీసేవారు. కొన్ని సాంప్రదాయాలు ఎప్పటికీ నిత్య నూతనం. అంతే. అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.